సరౌండ్ చేసి దాన్ని చంపడానికి రెడీగా నిలబడతారు. దీంతో ఆ మాన్స్టర్ కూడా ఇరిటేట్ దాని టెంటకల్స్ తో మళ్ళీ మనుషులందరినీ ఎగరేసి ఎదిరిస్తుంది. అది ఇలా అటాక్ చేస్తూ ఉంటే మనుషులు ఊరుకుంటారా? త్వరగా అయన్ హోక్స్ కట్టిన తాళని ఆ మాన్స్టర్ పైకి విసిరి దాన్ని గాయపరిచి కిందకిడుస్తారు. పాపం ఆ షారుపైన హూక్స్ అన్ని తన శరీరంలోకి గుచ్చుకుని అది బాగా ఇంజూర్ అవుతుంది. ఇంతలోనే అది తోసేసిన వర్కర్ లో ఒకతను ప్రొఫెసర్ బ్యాగ్ లో ఉన్న ఆ పాయిజన్ బాటిల్ ని చూసిస్తాడు. వాళ్ళు దాన్ని జీడోంగ్ కి చూపించి ఈ విషయం ఎట్టి ఈ క్రియేచర్ ని చంపేయాలని అనుకుంటే ప్రొఫెసర్ ఇంకా అతని స్టూడెంట్ వాళ్ళకి అడ్డుపడి నోనో ఆ మాన్స్టర్ మంచిది కూడా అయ్యుండొచ్చు కదా, దాన్ని చంపకూడదని అంటారు. కానీ జీడోంగ్ ఇంకా అతని మనుషులైతే వాళ్ళని అస్సలు పట్టించుకోరు. ఈ పాయిజన్ దాని మీదకి విసరడం సరిపోదని ఎక్స్ప్లోసివ్స్ వాడటమని దాని మీద నానా రకాల చిత్రహింసలు ఉపయోగిస్తారు. ఆ మాన్స్టర్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయి బాగా వీక్ అయిపోతుంది. ఈ టైంలోని అన్కాన్షియస్ గా ఉన్న మన శామ్ కి మెలకు వచ్చి అతను తన ఫ్రెండ్ ని వాళ్ళు ఇలా టార్చర్ పెట్టడం చూసి ఏడుస్తూ అతన్ని వదిలేయండి ప్లీజ్, ఆ మాన్స్టర్ చెడ్డది కాదు, అమ్మా నాన్న ప్లీజ్ చెప్పండి, నా ఫ్రెండ్ ని కాపాడండి అని గట్టిగా ఏడుస్తుంది.